హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాక్షి అకాడమీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఫైన్. ఈరోజు మనము టైమ్ అండ్ వర్క్ అంటే కాలము పని అనే టాపిక్ డిస్కస్ చేయబోతున్నాము. ఇందులో బేసిక్ కాన్సెప్ట్స్తో పాటు ఏవైతే పీవైక్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఏపీ పోలీస్ ఎస్ఐ ఎగ్జామ్ జరిగింది కదా 2023లో మెయిన్స్ ఎగ్జామ్, అందులో ఆ ఎగ్జామ్లో ఏవైతే క్వశ్చన్స్ అడిగారో ఈ టాపిక్ నుంచి ఆ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయబోతున్నాము. టోటల్గా 7 క్వశ్చన్స్ వచ్చినాయి 150 క్వశ్చన్స్లో. 7 క్వశ్చన్స్ అంటే అది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ జోక్, యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఖచ్చితంగా మనం ఈ టాపిక్ని కవర్ చేయాలి. అయితే ఈ 7 క్వశ్చన్స్ వచ్చేసరికేమో ఈ సబ్ టాపిక్స్ అనమాట. అంటే టైం కానీ, లేకపోతే పోర్షన్ ఆఫ్ ద వర్క్ కానీ, లేకపోతే ఎఫిషియన్సీ రిలేటెడ్, తర్వాత కంపారిజన్ రిలేటెడ్, వేజెస్ రిలేటెడ్, ఇలాగా ఈ సబ్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట. అసలు ఈ టాపిక్స్ ఏంటి, ఎలా సాల్వ్ చేయాలి, ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందుగా ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. ఫస్ట్ అసలు బేసిక్ కాన్సెప్ట్స్ ఈ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో ఇమ్మాన్యుయల్ అనే అతను 20 డేస్లో ఒక వర్క్ని కంప్లీట్ చేశాడు. భరణి అనే అతను ఆ వర్క్ని 60 డేస్లో కంప్లీట్ చేశాడు. అలాంటప్పుడు ఇమ్మాన్యుయల్, భరణి ఇద్దరు కనుక కలిసి పనిచేసినట్లయితే ఎన్ని రోజుల్లో ఆ పనిని కంప్లీట్ చేయగలరు? ఓకే, ఈ క్వశ్చన్ ఇది ఒక బేసిక్ క్వశ్చన్ అనమాట. దీన్ని మనం వచ్చేసరికి ఇక్కడ మనకేమి ఇచ్చాడు, ఒక అతను వచ్చేసరికి ఇమ్మాన్యుయల్ ఏమో 20 డేస్లో, భరణి ఏమో 60 డేస్లో, ఇద్దరు కలిస్తే ఎన్ని రోజుల్లో ఆ పనిని కంప్లీట్ చేస్తారు, రైట్? అయితే దీన్ని మనం 3 విధాలుగా చేయొచ్చు. ఏమేమి మెథడ్స్ అంటే పార్ట్ మెథడ్ అని, ఎఫిషియన్సీ మెథడ్ అని, ఎల్సిఎం మెథడ్ అని. పార్ట్ మెథడ్ అంటే ఏంటంటే రోజుకి, ఇప్పుడు సపోజ్ కొన్ని రోజుల్లో చేయగలిగితే రోజుకి ఎన్ని భాగాల్లో, ఒక రోజులో ఎంత భాగం కంప్లీట్ చేయగలరు దాని ప్రకారం చేస్తామన్నమాట. ఎఫిషియన్సీ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక వర్క్ మొత్తం 100%, అలాంటప్పుడు రోజుకి ఎంత పర్సెంట్ అతను కంప్లీట్ చేస్తాడు, సో అది కనుక్కొని దాని ప్రకారం చేస్తాం. ఎల్సిఎం మెథడ్ అంటే యూనిట్స్ అనమాట, ఇంత యూనిట్స్ చేయగలడు అని చెప్పేసి. ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ పార్ట్ మెథడ్. పార్ట్ మెథడ్ ఏంటంటే యూజువల్గా నేను చెప్పాను కదండి, ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఏ డేస్లో, ఏ రోజుల్లో ఒక పనిని కంప్లీట్ చేశాడు. అలాంటప్పుడు రోజుకి ఎంత భాగం, 1/a భాగం అనేది అతను కంప్లీట్ చేస్తాడు రోజుకి, అంతే కదా. ఫర్ ఇప్పుడు మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇమ్మాన్యుయల్ అనే అతను 20 డేస్లో కంప్లీట్ చేశాడు. అంటే రోజుకు వచ్చేసరికేమో 1/20th పార్ట్ ఆఫ్ ద వర్క్ అనేది కంప్లీట్ చేస్తాడు, రైట్? భరణి కనుక చూసుకున్నట్లయితే 60 డేస్లో వర్క్ చేసినట్లయితే రోజుకి ఎన్ని భాగాలు, 1/60th పార్ట్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేస్తాడు. ఓకే, అయితే వీళ్ళిద్దరు కనుక కలిసి పనిచేసినట్లయితే ఒక రోజులో వీళ్ళిద్దరు ఎంత చేయగలరు, ఇమ్మాన్యుయల్ ఏమో 1/20, భరణి ఏమో 1/60. ఓకే, వీళ్ళిద్దరు కలిపి చేసినప్పుడు 1/15th పార్ట్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేయగలరు ఒక రోజులో. అలాంటప్పుడు 1/15th పార్ట్ ఆఫ్ ద వర్క్ ఒక రోజులో కంప్లీట్ చేస్తే మొత్తం పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు, 15 డేస్. ఓకే, 1/15ని 15 టైమ్స్ కనుక వేసామనుకోండి అంటే 15 రోజులు, అప్పుడు మనకి 1 అవుతుంది, కాబట్టి కంప్లీట్ అయిపోతుంది వర్క్, కాబట్టి 15 డేస్. ఓకే, నెక్స్ట్ పర్సంటేజ్ మెథడ్. పర్సంటేజ్ మెథడ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఒక వర్క్ ఉంది, వర్క్ని వచ్చేసరికి మనం మామూలుగా 100% అనుకుంటాం, అంతే కదండి, 100% అనమాట. అలాంటప్పుడు రోజుకి ఎంత పర్సెంట్ అతను కంప్లీట్ చేస్తాడు. ఇమ్మాన్యుయల్ అనే అతను ఎంత, 20 డేస్లో కంప్లీట్ చేస్తాడు. ఇప్పుడు 100% వర్క్ని 20 డేస్లో కంప్లీట్ చేస్తే ఒక రోజుకి ఎంత, 5% ఆఫ్ ద వర్క్ని కంప్లీట్ చేస్తాడు. అలాగే భరణి అనే అతను 100% వర్క్ని 60 డేస్లో కంప్లీట్ చేస్తే ఒక రోజుకి 100/60 అంటే 5/3% ఆఫ్ ద వర్క్ని కంప్లీట్ చేస్తాడు. అలాంటప్పుడు ఇద్దరు కనుక కలిపి చేసినట్లయితే 5 + 5/3 అంటే రోజుకి వీళ్ళిద్దరూ 20/3% ఆఫ్ ద వర్క్ని కంప్లీట్ చేస్తారు. అలాంటప్పుడు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు హోల్ వర్క్ని అంటే 100/20/3 అంటే ఎంత, 15 డేస్లో వర్క్ని కంప్లీట్ చేయగలరు. ఓకే, నెక్స్ట్ ఎల్సిఎం మెథడ్. ఎల్సిఎం మెథడ్ అంటే ఏంటంటే ఇక్కడ వచ్చేసరికేమో దాని ముందులాగా మనము ఒక రోజుకి ఎంత పని చేస్తారు అనేది సెకండరీ. ఇక్కడ మామూలుగా వర్క్ను మొత్తాన్ని 100% అనుకున్నాము, ఇక్కడ వచ్చేసరికి భాగాలుగా చేసాము. అయితే ఇక్కడ ఎల్సిఎం మెథడ్లో ఫస్ట్ అసలు ఒక వర్క్ని మనము ఇన్ని యూనిట్స్ అనుకుంటాం. ఓకే, అయితే ఇక్కడ వచ్చేసరికేమో ఒక వర్క్ వచ్చేసరికి ఎంత, మనము ఒక వర్క్ ఎన్ని యూనిట్స్ అని మనం ఎలా కనుక్కోవాలంటే ఎల్సిఎం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను ఇమ్మాన్యుయల్ 20 డేస్లో చేస్తాడు, భరణి 60 డేస్లో చేస్తాడు. అలాంటప్పుడు ఎల్సిఎం కనుక తీసుకున్నామంటే ఎంత, 60, రైట్? మనకి ఎల్సిఎం తెలుసు కదా, ఎల్సిఎం ఆఫ్ 20 and 60 ఎంత అంటే 60 అనమాట. అప్పుడు మనం వర్క్ మొత్తాన్ని 60 యూనిట్స్ అనుకుందాం.
అనుకుందాం, ఇది మన ఎజంప్షన్ మాత్రమే. ఓకే, అలాంటప్పుడు ఇమ్మాన్యుయల్ 60 యూనిట్ల వర్క్ని 20 రోజుల్లో చేస్తే ఒక రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తాడు? 3 యూనిట్లు చేస్తాడు. ఓకే, భరణి వచ్చేసరికేమో ఒక రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తాడు? 1 యూనిట్. ఎందుకు? ఇమ్మాన్యుయల్ వచ్చేసరికేమో 20 అంటే 60/20 అంట 3. భరణి వచ్చేసరికేమో 60/60 అంత 1. ఓకే, అయితే ఇద్దరు కలిపి ఎన్ని యూనిట్లు చేయగలరు? ఇమ్మాన్యుయల్ ఏమో 3, భరణి ఏమో 1 అంటే 3 + 1 = 4. ఇద్దరు కలిపి 4 యూనిట్స్ వర్క్ చేయగలరు. అలాంటప్పుడు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు? రోజుకి 4 యూనిట్స్ అయితే 60 యూనిట్స్ని 60 యూనిట్స్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు? 60/4 అంటే 15 డేస్లో వర్క్ కంప్లీట్ చేయగలరు. ఓకే, నాకు తెలిసినంత వరకు ఈ మెథడ్ అనేది కొంచెం ఈజీ అండి, కంపారిటివ్లీ మిగతా 2 మెథడ్స్తో కంపేర్ చేసుకుంటే. ఓకే, సో ఐ హోప్ మీకు ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటాను. బట్ వన్స్ మనం PYQs అవన్నీ చేసేటప్పుడు మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది ఎవరికైనా తెలియకపోతే. సో PYQ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, A and B together can complete a piece of work in 36 days, while B and C together can do it in 45 days. A works twice as much as C, then the ratio of efficiencies of A, B, C. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసరికేమో ఏ పీస్ ఆఫ్ వర్క్ అన్నాడు, 36 డేస్ అన్నాడు. అంటే ఎంత వర్క్ ఎన్ని రోజులు, టైం ఇచ్చాడు, పని ఇచ్చాడు. కాబట్టి ఇది వచ్చేసరికేమో కాలము పని టాపిక్ అనమాట. అసలు దీన్ని ఎలా చేయొచ్చు మనం అనుకున్నాం కదా, థర్డ్ మెథడ్లో యూనిట్స్ ప్రకారం చేద్దాం. ఇక్కడ మనకి 36 రోజులు ఇచ్చాడు, BNC వచ్చేసరికి 45 రోజులు ఇచ్చాడు. సో మన కన్వీనియన్స్ కోసం LCM చేద్దాం. LCM ఆఫ్ 36 and 45 అంటే ఎంత? 180. కాబట్టి మనం ఒక పనిని 180 యూనిట్స్ అనుకున్నాం. ఓకే, అలాంటప్పుడు A + B ఒక రోజుకి ఎన్ని యూనిట్స్ కంప్లీట్ చేస్తారు? 180/36 డేస్ కాబట్టి ఒక రోజుకి ఎంత? 5 యూనిట్స్ కంప్లీట్ చేస్తారు. అలాగే B and C వచ్చేసరికేమో ఎన్ని కంప్లీట్ చేస్తారు? ఒక రోజుకి 180/45 అంటే ఎంత? 4 యూనిట్లు. ఓకే, A + B ఏమో 5 యూనిట్స్, B + C ఏమో 4 యూనిట్స్. అయితే ఇంకా ఏమి ఇచ్చాడు మనకి? A వర్క్స్ ట్వైస్ యాజ్ మచ్ యాజ్ C అంటే C ఒక యూనిట్ చేయగలిగినట్లయితే A వచ్చేసరికి 2 యూనిట్లు చేస్తాడనమాట. ఓకే, సో అదే మనం తీసుకున్నాం. A = ఎంత? 2C అంతే కదా. అప్పుడు ఇక్కడ A = 2C కాబట్టి దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. అంటే అక్కడ ఎలా చెప్పాలి, పొందుపరిచామా? సారీ అండి, పొందుపరిచాం అనుకుంటా. సో ఇక్కడ వచ్చేసరికి A = 2Cని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది? B + 2C = 5. మనకు ఆల్రెడీ తెలుసు B + C = 4. ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేసినట్లయితే మనకి వాల్యూస్ వచ్చేసరికేమో C = 1 వస్తుంది, తర్వాత B = 3 వస్తుంది, తర్వాత A = ఎంత? 2 వస్తుంది. కాబట్టి వీళ్ళ ఎఫిషియన్సీస్ ఏంటంటే 2:3:1. ఇక్కడ మనకి ఏం అడిగాడు? రేషియో ఆఫ్ ఎఫిషియన్సీస్ అని అడిగాడు. ఎఫిషియన్సీస్ కాబట్టి A = వచ్చేసరికేమో 2, B = ఏమో 3, C = ఏమో 1. ఓకే, సో ఆన్సర్ ఏంటి? థర్డ్ ఆప్షన్ అనమాట. ఆన్సర్ ఇదిగోండి, 2:3:1. నెక్స్ట్, R and K independently can finish the piece of work in 8 hours and 12 hours respectively. అంటే ఇక్కడ వచ్చేసరికేమో R వచ్చేసరికేమో 8 గంటల్లో పనిచేస్తాడు, K వచ్చేసరికేమో 12 గంటల్లో పనిచేస్తాడు. వీళ్ళిద్దరూ ఎలా వర్క్ చేస్తారంటే ఫస్ట్ R వర్క్ చేస్తాడు, 9కి స్టార్ట్ చేశాడు అనమాట. ఫస్ట్ R వర్క్ చేస్తాడు, తర్వాత 1 అవర్ ఆల్టర్నేటివ్లీ అంటే ఫస్ట్ R తర్వాత K అలాగనమాట. కాబట్టి ఫస్ట్ స్టార్ట్ చేసిన ఎవరు? R స్టార్ట్ చేశాడు, తర్వాత K వస్తాడు, తర్వాత R వస్తాడు, తర్వాత K వస్తాడు. అలాగా చేసుకుంటూ పోతే వర్క్ అనేది ఎప్పటికీ కంప్లీట్ అవుతుంది. ఎలాగా చూడండి, మనం అనుకున్నట్లే ఇక్కడ మనం యూనిట్స్ అంటే ఒక వర్క్ని యూనిట్స్గా తీసుకుందాం. అంటే ఇప్పుడు ఎన్ని యూనిట్స్ అవుతుంది? LCM వచ్చేసరికి LCM ఆఫ్ 8 and 12 అనమాట. LCM ఆఫ్ 8 and 12 ఎంత? 24. కాబట్టి ఒక వర్క్ని 24 యూనిట్స్ అనుకుందాం. R వచ్చేసరికి ఏమో ఎన్ని యూనిట్స్ అనమాట రోజుకి? 24/8 అంటే సారీ అండి, ఇక్కడ రోజుకి కాదు గంటకి. ఓకే, ఇది గంటకి అనమాట, రోజుకి కాదు. 3 యూనిట్స్ అనమాట. తర్వాత K వచ్చేసరికి ఎంత? 24/2. 24/12 అవర్స్ కదా కంప్లీట్ చేసేది. కాబట్టి 24/12 అంటే ఎంత? 2 యూనిట్స్ ఏ డే అనమాట. అప్పుడు ఇద్దరు కలిపి ఎంత అంటే ఒక రోజులో ఎన్ని యూనిట్స్ కంప్లీట్ చేయగలరు? నాట్ 1 డే. సాయిరామ్, చూసారా అలవాటు అయిపోయింది రోజు అని. రోజు కాదు, గంట. యా, అయితే R + K వచ్చేసరికి ఒక గంటలో ఎన్ని యూనిట్స్ కంప్లీట్ చేయగలరు? 3 + 2 అంటే 5 యూనిట్స్ కంప్లీట్ చేయగలరు అనమాట.
ఓకే, ఇప్పుడు మనం చేద్దాం అసలైన మెయిన్ పాయింట్ ఇక్కడ వచ్చిందనమాట. ఎలాగ 24 యూనిట్స్ అని. ఇక్కడ ఈ వీడియో ఉన్నాడు, దే అగ్రీ టు వర్క్ ఫర్ ఇట్ ఇన్ స్ట్రెచెస్ ఆఫ్ 1 hour ఆల్టర్నేటివ్లీ. ఫస్ట్ వచ్చేసరికి ఆర్ వస్తాడు, తర్వాత కే వస్తాడు, రైట్? ఎక్స్క్యూజ్ మీ. అలాంటప్పుడు మనకి మొత్తం ఎన్ని యూనిట్స్? 24 యూనిట్స్ కావాలి. సో 24. ఇక్కడ ఈక్వేషన్ వచ్చేసరికి ఎలా రాస్తామంటే ఆర్ ప్లస్ కే ఎంత? 5 అనమాట. అయితే 24 రీచ్ అవ్వాలంటే ఫస్ట్ మనకి ఏం రావాలి? 5 × 4 అంటే 20 వచ్చేసింది. తరువాత వచ్చేసరికి ఏమో ఇక్కడ ఆర్ వచ్చేసరికి ఎంత? 3 యూనిట్స్. ఓకే, 20 + 3 23. తర్వాత ఇంకా మిగిలింది ఎంత? 1 యూనిట్. 1 యూనిట్ అంటే 24. ఈ 1 యూనిట్ని కే వచ్చేసరికి ఏమో 2 యూనిట్స్ 1 గంటలో చేసినట్లయితే 1 యూనిట్ వచ్చేసరికి ఏమో అర్ధ గంటలో చేస్తాడనమాట. ఓకే, అలాంటప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే అర్ధ గంట, ఆర్ వచ్చేసరికి 1 గంట. అలాంటప్పుడు ఎంత? 1.5 hour. ఆ తర్వాత ఇక్కడ 4, రైట్? సో ఒక్కొక్కరు 4 సార్లు పనిచేశారనమాట. 4 గంటలు 4 గంటలు అంటే మొత్తం ఎంత? 8 గంటలు. 8 గంటలు ప్లస్ 1 9 గంటలు ప్లస్ ½ hour అంటే 9.5 hour వర్క్ చేశారనమాట వీళ్ళు. కాబట్టి ఇక్కడ ఆర్ వచ్చేసరికి ఏమో 9 గంటలకి స్టార్ట్ చేసినట్లయితే వర్క్ ఎప్పటికి కంప్లీట్ అవుతుంది? 9.5 hours అంటే 6:30 PM కంప్లీట్ అవుతుంది. సో ఆప్షన్ వచ్చేసరికి ఏమో 2. ఒకసారి నేను ఇంకా క్లియర్గా చెప్తానండి, ఒకసారి చూడండి. ఇక్కడ మనం వచ్చేసరికి వర్క్ వచ్చేసరికి 24 యూనిట్స్ అనుకున్నాం. 24 ఎలా వచ్చిందంటే ఎల్సిఎం ఆఫ్ 8 and 12. ఓకే, తరువాత అలాంటప్పుడు ఆర్ వచ్చేసరికి ఏమో అతని యొక్క ఎఫిషియన్సీ వచ్చేసరికి ఏమో 1 గంటలో 3 యూనిట్లు అయింది. కే వచ్చేసరికి 1 గంటలో 2 యూనిట్లు అయింది. అప్పుడు ఇద్దరు కలిసినట్లయితే 1 గంటలో ఎంత? 5 యూనిట్స్ అయింది. ఇక్కడ వరకు పక్కన పెట్టేసేయండి. తర్వాత వీళ్ళు వచ్చేసరికి ఏమో ప్రతి గంటకి అంటే ఫస్ట్ గంట ఆర్ వర్క్ చేస్తాడు, తర్వాత కే వర్క్ చేస్తాడు, తర్వాత ఆర్ వర్క్ చేస్తాడు, తర్వాత కే వర్క్ చేస్తాడు. అంటే ఒక్కొక్క గంట ఒక్కొక్కరు వర్క్ చేస్తారు అనమాట. ఫస్ట్ అవర్ వచ్చేసరికి ఆర్ వర్క్ చేసినట్లయితే 3 ప్లస్ తర్వాత అవర్ కే వర్క్ చేసినట్లయితే 2. 3 + 2 అంతా 5 గంటలు. సో ఇలాగ 24 రీచ్ అవ్వాలంటే మనము 4 టైమ్స్ కనుక చేసినట్లయితే అప్పుడు ఎంత? 20 యూనిట్స్ కంప్లీట్ అయిపోతుంది. 20 యూనిట్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి 4 రావాలి. కానీ ఇక్కడ వచ్చేసరికి మనకి ఆర్ ప్లస్ కే ఈక్వల్ ఎంత? 5 ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలి? 20 అయిపోయింది, పక్కన పెట్టేసేయండి. తర్వాత ఆర్ మళ్ళీ వర్క్ చేశాడు, అప్పుడు ఎంత? 3 యూనిట్స్ అయిపోయింది. సో 23 యూనిట్స్ అయిపోయింది. 23 యూనిట్స్ అయిన తర్వాత 1 యూనిటే ఉంది. 1 యూనిట్ని వచ్చేసరికి కే 2 యూనిట్లు 1 గంటలో చేసినట్లయితే 1 యూనిట్ ఎంత? అర్ధ గంటలో చేస్తాడు, ½ అవర్లో వర్క్ చేస్తాడు. కాబట్టి ఇదేమో ½ hour వర్క్ చేస్తాడు అనమాట. ఇక్కడ ఇద్దరు వచ్చేసరికి ఏమో 4 గంటలు వర్క్ చేశారు. కాబట్టి మొత్తం ఎన్ని గంటలు? 8 గంటలు. 8 గంటలు. తర్వాత ఇక్కడ 6 మళ్ళీ వర్క్ చేశాడు కాబట్టి 1 గంట 9 గంటలు. తర్వాత ఇది వచ్చేసరికి ½ hour అంటే మొత్తం ఎంత? 9.5 hour అనమాట. ఓకే, తర్వాత ఏమో 9 AM స్టార్ట్ చేశారు కాబట్టి వర్క్ అనేది 6:30 PM కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏ అండ్ బి టుగెదర్. ఇది మొత్తం చదవనండి, చెప్పేస్తాను చూడండి. ఏ అండ్ బి వచ్చేసరికి ఏమో 120 daysలో వర్కింగ్ చేస్తాడనమాట. తర్వాత బి అండ్ సి వచ్చేసరికి ఏమో 160 daysలో వర్క్ చేస్తాడు. అయితే ఏ వచ్చేసరికి ఏమో ఫస్ట్ స్టార్ట్ చేశాడు. అతను ఎన్ని రోజులు చేశాడు? 50 రోజులు చేశాడు అనమాట. తర్వాత వెళ్ళిపోయాడు. తర్వాత బి వచ్చాడు. బి వచ్చేసరికి ఏమో 70 రోజులు చేశాడు, అతను వెళ్ళిపోయాడు. తర్వాత సి వచ్చాడు. సి ఏమో 130 రోజులు చేశాడు. ఆ తర్వాత కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా. అలాంటప్పుడు మనకి ఎన్ని రోజులు ఏబిసి అంటే ఒక్కొక్కళ్ళు ఏ కానీ లేకపోతే బి కానీ సి కానీ ఒక్కొక్కళ్ళు ఆ పనిని కంప్లీట్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుందో అది రేషియోలో చెప్పండి అన్నాడు. ఓకే, ఇది వచ్చేసరికి టైమ్ అండ్ వర్క్ ప్లస్ రేషియోస్ 2 కాన్సెప్ట్ అనమాట. సో రేషియోస్ లాస్ట్లో చూద్దాము. ఫస్ట్ టైమ్ అండ్ వర్క్ అనమాట. అయితే దీన్ని ఎలా చేయాలి? మనం అనుకున్నాం కదా, ఫస్ట్ యూనిట్స్గా తీసుకుందాం. అయితే ఏ అండ్ బి వచ్చేసరికి 120, బి అండ్ సి ఏమో 160. కాబట్టి మనం ఎల్సిఎం తీసుకుందాం. 120కి 160 అంటే ఎంత? 480 యూనిట్లు. ఓకే, సో మొత్తం ఎన్ని యూనిట్లు అనుకున్నాం? 480. అలాంటప్పుడు ఏ ప్లస్ బి ఎంత అవుతుంది? రోజుకి వచ్చేసరికి 4 యూనిట్లు చేస్తారు. బి ప్లస్ సి వచ్చేసరికి రోజుకి 3 యూనిట్లు చేస్తారు. ఓకే, ఇక్కడ వరకు వచ్చింది కదా, పక్కన పెట్టేద్దాం. తర్వాత మనకి ఇంకేం ఇచ్చాడు? ఏ వచ్చేసరికి 50 రోజులు పనిచేశాడు, వెళ్ళిపోయాడు. బి వచ్చేసరికి 70 రోజులు పనిచేశాడు, వెళ్ళిపోయాడు. తర్వాత సి వచ్చేసరికి 130 రోజులు పనిచేశాడు, వెళ్ళిపోయాడు. అంటే ఏ వచ్చేసరికి రోజుకి కొన్ని యూనిట్లు చేశాడు అనుకోండి, అప్పుడు 50 ఇంటూ అన్ని యూనిట్లు. తర్వాత బి కూడా అంతే, తర్వాత సి కూడా అంతే. అలాంటప్పుడు మొత్తం ఎన్ని యూనిట్లు అవుతాయి? 480 యూనిట్లు అవ్వాలన్నమాట. ఓకే,
ఇక్కడ వరకు వచ్చింది. తర్వాత ఎలా చేయాలి? ఇక్కడ మనకు ఆల్రెడీ ఏం తెలుసు, a + b = 4 అని తెలుసు. అందుకోసం నేను 50a ఈ 70bని 50b + 20bగా రాసుకున్నాను. అలాంటప్పుడు 50 × a + b ప్లస్ ఇక్కడ మళ్ళీ b + cని cని 20c + 110cగా రాసుకున్నాను. అలాంటప్పుడు 20b + 20c + 110c. ఓకే, వీటిని ఈక్వేషన్స్గా మార్చానండి, సింపుల్. ఓకే, సో అలాంటప్పుడు ఎంత 480 అనమాట. a + b అంటే ఎంత 4 యూనిట్స్, b + c ఎంత 3 యూనిట్స్, సి వచ్చేసరికేమో మనకు తెలియదు, పక్క నుంచి వద్దాం. అయితే దీన్ని సాల్వ్ చేసినట్లయితే సి వచ్చేసరికి ఎంత వచ్చింది 2 యూనిట్స్ వచ్చింది. బి వచ్చేసరికి ఏమవుతుంది b + c = 3 అయితే బి వచ్చేసరికి ఎంత 3 - 2 అంటే 1 అనమాట. అయితే a + b = 4 అయితే a ఏమవుతుంది 4 - 1 అంటే 3. కాబట్టి ఇక్కడ ఎంత a = 3, b = 1, c = 2. ఓకే, ఇవేంటి వాళ్ళ ఎఫిషియన్సీస్ అనమాట. అలాంటప్పుడు a = 3 అయినట్లయితే అంటే రోజుకి 3 యూనిట్లు కనుక చేసినట్లయితే 480 యూనిట్లు ఎన్ని రోజుల్లో చేయగలడు 160 డేస్లో చేయగలడు. b వచ్చేసరికేమో అంతే 480/1 అంటే 480 డేస్లో కంప్లీట్ చేయగలడు. సి వచ్చేసరికేమో 480/2 అంటే 240 డేస్లో కంప్లీట్ చేయగలడు. కాబట్టి ఇక్కడ మనల్ని ఏమడిగాడు, రేషియో అడిగాడు అనమాట. వాళ్ళ యొక్క ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు ఇండిపెండెంట్గా అని రేషియో. అయితే a/b/c a వచ్చేసరికి ఎంత 160, b ఎంతేమో 480, c ఏమో 240. దీన్ని కనుక మనము క్యాన్సిల్ చేసినట్లయితే 82s 160, 86 480, 83s 240. కాబట్టి ఆన్సర్ ఏమో 2:6:3 అనమాట. ఆప్షన్ ఏంటి, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. ఓకే, ఇచ్చాడా, ఇదిగోండి ఫస్ట్ ఆప్షన్ 2:6:3. నెక్స్ట్ కంపారిజన్. సో కంపారిజన్ అంటే ఏంటంటే ఇక్కడ నార్మల్గా మనకి ఎలా ఇస్తాడంటే ఒక మెన్ ఉన్నాడు అంటే మగ అతను, ఆడ లేకపోతే బాలుడు, బాయ్ అనమాట. సో వీళ్ళు వచ్చేసరికి ఇన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు, సో ఎలా చేయాలి అట్లాగా ఇస్తూ ఉంటాడు అనమాట. సో మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ మెన్ కానీ ఉమెన్ కానీ బాయ్స్ కానీ ఇంటూ వాళ్ళ రోజులు ఇంటూ అవర్స్ అంటే గంటలు ఇంటూ సెకండ్స్ ఇచ్చిన సెకండ్స్ ఇంటూ ఎఫిషియన్సీస్, మినిట్స్ ఇచ్చిన ఇంటూ మినిట్స్ అనమాట, బై వర్క్ అనమాట. వర్క్ అనేది ఎప్పుడైనా కింద వస్తుంది ఈక్వల్ టు, ఇక్కడ కూడా అంతే నెంబర్ ఆఫ్ మెన్ ఆర్ ఉమెన్ ఆర్ బాయ్స్ ఇంటూ డేస్ ఇంటూ అవర్స్ ఇంటూ ఎఫిషియన్సీ ఇంటూ బై వర్క్ అనమాట. సో ఈ ఫార్ములాను ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సో ఇది ఎలాగ యూజ్ అవుతుంది అని చెప్పేసి మనం నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. అయితే మనకి ఇక్కడ వచ్చేసరికి ఏమని ఇచ్చాడు 20 వర్కర్స్ అనేవాళ్ళు దే కెన్ ఫినిష్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 360 days. ఓకే, అయితే ఇక్కడ వచ్చేసరికి ఏమన్నాడు 20 వర్కర్స్ వచ్చేసరికి స్టార్ట్ చేశారు. తర్వాత 10 రోజులకు ఒకసారి ఇంకొక 20 వర్కర్స్ అనేవాళ్ళు యాడ్ అవుతూ ఉన్నారు అనమాట సేమ్ ఎఫిషియన్సీలో. అలాంటప్పుడు ఎన్ని రోజుల్లో ఈ వర్క్ని కంప్లీట్ చేయగలరు? ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ అనమాట. ఎలా చేయొచ్చు చూడండి. ఇప్పుడు మనము వర్క్ని 300 యూనిట్స్ అనుకున్నాం, 360 యూనిట్స్ అనుకున్నాం. అలాంటప్పుడు 20 వర్కర్స్ వచ్చేసరికి రోజుకి ఎన్ని యూనిట్స్ చేయగలరు? 1 యూనిట్ చేయగలరు, రైట్. 20 వర్కర్స్ దే కెన్ ఫినిష్ ఏ పీస్ ఆఫ్ వర్క్ అంటే 20 మంది 360 రోజుల్లో పనిని పూర్తి చేయగలరు. కాబట్టి రోజుకి ఎంత 360 యూనిట్లని 360 రోజుల్లో పని చేయాలంటే 1 యూనిటే వాళ్ళు కంప్లీట్ చేయగలరు. కాబట్టి 20 వర్కర్స్ కెన్ డూ 1 యూనిట్ ఇన్ ఏ డే. తర్వాత దీన్ని ఇక్కడ ఏమని ఇచ్చాడు 20 వర్కర్స్ బిగిన్స్ ద వర్క్. ఓకే, బిగిన్ చేశారు. ఎన్ని రోజులు వర్క్ చేశారు? 10 రోజులు వర్క్ చేశారు. కాబట్టి 20 × 10. ఓకే, సో 20 యూనిట్లు ఇంటూ 20 వర్కర్స్ ఇంటూ 10. తర్వాత మళ్ళీ 10 రోజులకి ఇంకొక 20 మంది యాడ్ అయ్యారు. కాబట్టి 20 + 20 ఓకే ఇంటూ 10 ప్లస్ మళ్ళీ 10 రోజులకి ఇంకొక 20 మంది అంటే 60 మంది అనమాట. అప్పుడు 20 + 20 + 20 = 360 అనమాట. ఓకే, అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇదంతా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు 360 రోజులు వస్తుంది. ఇలాగా ఎన్ని రోజుల్లో వాళ్ళు కంప్లీట్ చేయగలరు అనేది ఇక్కడ మనం చూడాలి. ఇక్కడ ఏంటంటే 20 మంది 10 రోజులు వర్క్ చేసినట్లయితే యాక్చువల్గా 20 మంది రోజుకి ఎన్ని యూనిట్లు? 1 యూనిట్. కాబట్టి ఇక్కడ వచ్చేసరికి అంటే 20 మంది 1 యూనిట్ అంటే 10 రోజుల్లో వచ్చేసరికి 10 యూనిట్లు. ఓకే, ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ ఎంతమంది? 40 మంది కాబట్టి ఎన్ని యూనిట్లు? 20 యూనిట్లు. ఇక్కడ ఎంతమంది? 60 మంది కాబట్టి ఎన్ని యూనిట్లు? 30 యూనిట్లు. అలాగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎప్పటికి 360 అవుతుంది అనేది ఇక్కడ ఇష్యూ.
ఇక్కడ మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే అంక శ్రేణి అనేది మనకి తెలిసే ఉంటుంది. సో దాంట్లో ఫార్ములా ఏంటి, నార్మల్గా మనకు వచ్చేసరికి ఫస్ట్ నెంబర్ తెలిసి లాస్ట్ నెంబర్ తెలుసు, లేకపోతే ఇన్ని నెంబర్లు అని తెలిసినప్పుడు సమ్ వచ్చేసరికేమో సమ్ ఆఫ్ నెంబర్కి ఏంటంటే n/2 అంటే ఎన్ని నెంబర్లు /2 ఇంటూ ఏ అంటే ఫస్ట్ నెంబర్, ఎల్ అంటే ఏమో లాస్ట్ నెంబర్ అంటే చివరి సంఖ్య. ఓకే, అయితే దీని ప్రకారం చేద్దాం అనమాట. ఇక్కడ మనము n అనేది మనకు తెలియదు, ఇది జస్ట్ అన్ ఎజంప్షన్ అనమాట. n = కనుక 8 అయినట్లయితే చూద్దాము. అలాంటప్పుడు n = 8 తీసుకున్నట్లయితే సమ్ ఎంత అవుతుంది, 8/2 ఇంటూ ఫస్ట్ నెంబర్ ఎంత 10. n = 8 అయితే లాస్ట్ నెంబర్ ఏమవుతుంది 80 అవుతుంది. కాబట్టి ఇలా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2 4 8 కాబట్టి 4 ఇంటూ 90 అంటే 360 వచ్చింది. కాబట్టి ఇక్కడ n = ఎంత 80 అంటే ఫైనల్గా ఎన్ని రోజులు కంప్లీట్ చేశాడంటే 80 డేస్లో వర్క్ చేశాడనమాట, సింపుల్గా చెప్పాలంటే. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ 2 అనేది ఆన్సర్. ఓకే, అర్థమైంది కదండి. ఇక్కడ సింపుల్ అండి, ఇంకోసారి చెప్తాను వినండి. ఇది వచ్చేసరికి మనము యూనిట్స్ వచ్చేసరికి 360 యూనిట్స్ అనుకున్నాము. అలాంటప్పుడు 20 మంది ఒక రోజులో ఒక యూనిట్ మాత్రమే కంప్లీట్ చేయగలరు, రైట్. కాబట్టి అంతే. నెక్స్ట్ వచ్చేసరికి 20 మంది ఫస్ట్ 10 రోజులు వర్క్ చేస్తారు, తర్వాత 10 రోజులు 40 మంది, తర్వాత 10 రోజులు 60 మంది, అలాగా వర్క్ చేసుకుంటూ వెళ్తారు. 360 యూనిట్లు అయిపోవాలి. కాబట్టి ఫస్ట్ 10 రోజులు 20 మంది వర్క్ చేసినట్లయితే ఎన్ని యూనిట్లు కంప్లీట్ అవుతాయి, 10 యూనిట్లు కంప్లీట్ అవుతాయి. నెక్స్ట్ 10 రోజులు వచ్చేసరికేమో 20 యూనిట్లు, ఎందుకంటే 40 మంది వర్క్ చేస్తారు కాబట్టి. నెక్స్ట్ 10 రోజులు వచ్చేసరికేమో 30 యూనిట్లు, ఎందుకంటే 60 మంది వర్క్ చేస్తారు కాబట్టి. ఇదంతా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంక శ్రేణిలో మనకి తెలిసిన ఫార్ములా ఏంటి, సమ్కి n/2 ఇంటూ a + l. n అంటే ఇన్ని నెంబర్స్ అని, ప్లస్ n/2 ఇంటూ ఏ అంటే ఏంటి ఫస్ట్ నెంబర్, ఎల్ అంటే ఏమో లాస్ట్ నెంబర్. కాబట్టి ఇక్కడ n = 8 కనుక తీసుకున్నట్లయితే 8/2 ఇంటూ ఫస్ట్ నెంబర్ ఏంటి 10. అలాంటప్పుడు లాస్ట్ నెంబర్ ఏమవుతుంది, n = 8 అయినట్లయితే 80 అవుతుంది అనమాట. కాబట్టి 2 4s అండ్ ఇంటూ 10 + 80 అంటే 90. సో ఈక్వల్ టు ఎంత 360 అనమాట. ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ n = 8 కాబట్టి ఎన్ని రోజులు 80 రోజులు అనమాట. 80 రోజులు కనుక అయినట్లయితే అయిపోయినట్లే అనమాట ఆన్సర్. ఓకే, ఆప్షన్ ఏమవుతుంది 2. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ వచ్చేసరికి ఒక 1 man ఆర్ 2 women ఆర్ 3 boys అనమాట. ఇండివిజువల్గా వాళ్ళు ఒక పనిని 132 రోజుల్లో కంప్లీట్ చేయగలరు. అలాంటప్పుడు నెంబర్ ఆఫ్ బాయ్స్ రిక్వైర్డ్ టు అసిస్ట్ 3 men 6 women టు ఫినిష్ దట్ వర్క్ ఇన్ 11 days అనమాట. అంటే ఎలాగా, ఇక్కడ మనకేమిచ్చారు, ఒక పురుషుడు, 2 స్త్రీలు, లేకపోతే 3 బాలురు ఒక పనిని 132 రోజుల్లో కంప్లీట్ చేసినట్లయితే మన దగ్గర వచ్చేసరికేమో 3 పురుషులు, తర్వాత 6 స్త్రీలు, అది ఫిక్స్డ్. తర్వాత ఎంతమంది బాయ్స్ని కనుక యాడ్ చేసినట్లయితే ఆ పనిని మనం 11 daysలో కంప్లీట్ చేయగలం అన్నారు. ఓకే, అయితే ఇనిషియల్గా మనం ఏం చేస్తాము, మనకి ఇచ్చింది ఏంటి 1 man = 2 women = 3b అంటే ఎంత 132 రోజులు ఇచ్చేసారు. అయితే ఇక్కడ మనకు వచ్చేసరికి ఏం కనుక్కోవాలి, ఇక్కడ మనము ఇది పక్క నుంచి చేద్దాం. అయితే ఇక్కడ మనకి ఏం కనుక్కోవాలి, ఇచ్చింది ఏంటి 3 men, ఓకే, ప్లస్ 6 women, ప్లస్ ఇక్కడ వచ్చేసరికి బాయ్స్ ఎంతమందో తెలియదు కాబట్టి x అనుకుందాం, కాబట్టి x బాయ్స్. ఓకే, సో ఒక రోజులో వచ్చేసరికి 3 men + 6 women + xp అంటే ఇది ఒక ఎఫిషియన్సీ లాగా అనమాట. 11 daysలో వచ్చేసరికి 11 ఇంటూ 3 men + 6 women + xp. అయితే 1 man = ఎంత 3 boys, రైట్. 2 women = 3 boys. ఓకే, అయితే దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం అనమాట. అలాంటప్పుడు ఇక్కడ వచ్చేసి 3 men = ఏమవుతుంది 3 × 3 అంటే 9 boys అవుతారు. తర్వాత 2 women 3 boys అయితే 6 women వచ్చేసరికి ఏమో 3 × 3b అంటే 9b అంటే 9 boys అవుతారు. ఓకే, ప్లస్ xb ఎందుకంటే ఈ బాయ్స్ ఎంతమందో మనకు తెలియదు. కాబట్టి ఫైనల్గా ఏమొచ్చింది 11 ఇంటూ బాయ్స్ ఇంటూ 9 + 9 18 ప్లస్ x అనమాట. ఓకే, ఇది మనకు వచ్చింది అనమాట. ఓకే, ఇందాక మనం చూసాము ఏమని, ఒక కంపారిజన్ అనమాట. ఒక కంపారిజన్లో నెంబర్ ఆఫ్ మెన్ ఆర్ ఉమెన్ ఆర్ బాయ్స్ ఇంటూ డేస్ ఇంటూ అవర్స్ ఇంటూ ఎఫిషియన్సీ బై వర్క్ = సేమ్ అలాగే వస్తుంది కదా. సేమ్ అదే ఇక్కడ మనం అప్లై చేద్దాం. ఇక్కడ మనం బాయ్స్ ఇది తెలుసు, 3 132 రోజుల్లో చేసినట్లయితే 11 ఇంటూ 18 ప్లస్ x బాయ్స్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు. ఇక్కడ 3 వచ్చేసరికి ఎంత, నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత 3 ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ ఎంత 132 ఈక్వల్ టు వర్క్ అంటే ఎంత 1/1 కాబట్టి తీసేసేయండి ఈక్వల్ టు ఇక్కడ నెంబర్ ఆఫ్ బాయ్స్ అంటే ఎంత, ఓకే
ఎక్స్క్యూజ్ మీ, నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత 18 ప్లస్ ఎక్స్, ఎన్ని రోజులు 11 రోజులు. ఓకే, దీన్ని కనుక సాల్వ్ చేసినట్లయితే ఎక్స్ ఈక్వల్ టు ఎంత 18 వచ్చింది. కాబట్టి మనకి ఎంతమంది బాయ్స్ కావాలి, 18 బాయ్స్ కావాలన్నమాట. సో ఆప్షన్ ఏంటి, 4 ఆప్షన్. ఓకే, అర్థమైంది కదండి. ఇక్కడ మనం సింపుల్గా వచ్చేసరికి మనకి ఇది ఇచ్చారు. ఆ తర్వాత వచ్చేసరికి మనం కనుక్కోవాల్సింది ఏంటంటే 11 డేస్లో 3 men ప్లస్ 6 women ప్లస్ బాయ్స్ ఎంతమందో తెలియదు కాబట్టి XB అనుకున్నాము. ఇక్కడ ఆల్రెడీ మనం 1 men ఈక్వల్ టు 3B కాబట్టి ఇక్కడ 3 men ఏమవుతుందంటే 9 బాయ్స్ అయింది. 1 woman ఈక్వల్ టు 3B కాబట్టి 6 women వచ్చేసరికి 9B అయింది. సో ఇక్కడ వచ్చేసరికి 11 × 18 ప్లస్ X బాయ్స్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ మనకి 3 × 132 అంటే 3 బాయ్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ 132 ఈక్వల్ టు 18 ప్లస్ ఎక్స్ బాయ్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ ఏమో 11 అనమాట. కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 18 వచ్చేస్తుంది అంతే. నెక్స్ట్ వేజెస్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. యూజువల్గా వేజెస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, మనం ఒక పనిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని ఉంది, ఆ పనిలో మనం ఎంత భాగం అయితే చేస్తామో దాని ప్రకారమే మనకి డబ్బులు వస్తాయి అనమాట. సో బేసికల్గా ఇప్పుడు వచ్చేసరికి ఒక పనిలో మనం ఎంత భాగం చేసాం మనకి ఎలా తెలుస్తుంది, మన ఎఫిషియన్సీని బట్టి తెలుస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇమాన్యుల్ వచ్చేసరికి 20 రోజుల్లో చేయగలడు, భరణి వచ్చేసరికి 60 రోజుల్లో చేయగలడు. వీళ్ళిద్దరు కనుక పని చేస్తే యూజువల్గా ఎన్ని యూనిట్లు అనుకున్నాము, 60 యూనిట్స్ అనమాట. అలాంటప్పుడు ఇమాన్యుల్ పాత్ర అనేది ఎంత ఉంటుంది యూజువల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో ఇమాన్యుల్ వచ్చేసరికి ఏమో ఎన్ని రోజుల్లో చేయగలడు, ఎఫిషియన్సీ 3 అనమాట. సో భరణి వచ్చేసరికి 1 రోజులో చేయగలడు. కాబట్టి వేజెస్ అనేది ఎంత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి, 60 యూనిట్లు ఉన్నాయండి. 60 యూనిట్లు కనుక్కున్నట్లయితే ఎక్స్క్యూజ్ మీ 60 యూనిట్లు కనుక్కున్నట్లయితే అలాంటప్పుడు వచ్చేసరికి ఏమో ఆ 60 యూనిట్లలో మనకి ఇమాన్యుల్ భాగం అనేది ఎంత ఉంది, భరణి భాగం అనేది ఎంత ఉంది. సో దాని ప్రకారం మనం వేజెస్ అనేది తీసుకుంటాం. ఎఫిషియన్సీ బేసిక్ డైరెక్ట్గా మనం తీసుకోవాలనుకున్నట్లయితే ఎఫిషియన్సీ ఆఫ్ ఇమాన్యుల్ వచ్చేసరికి 3, ఎఫిషియన్సీ ఆఫ్ భరణి ఈక్వల్ టు 1. వేజెస్ అంటే సింపుల్గా చెప్పాలంటే డైరెక్ట్గా మనం 3:1 అని చెప్పేసేయచ్చు, సింపుల్. కానీ సమ్ టైమ్స్ వచ్చేసరికి కొన్ని క్వశ్చన్స్లో ఎఫిషియన్సీతో కాకుండా అంటే ఎలా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇమాన్యుల్ ఉన్నాడు, ఇమాన్యుల్ వెళ్ళిపోయిన తర్వాత భరణి ఒక్క అతను మిగతా వర్క్ కంప్లీట్ చేశాడు, దాని ప్రకారం ఎంత అని చెప్పేసి కూడా అడుగుతారు అనమాట. అలాంటప్పుడు అది బట్ బేసిక్గా చెప్పుకోవాలనుకున్నట్లయితే వేజెస్ రేషియో ఈక్వల్ టు రేషియో ఆఫ్ ఎఫిషియన్సీస్ అనమాట. అంటే ఎఫిషియన్సీ ఆఫ్ ఇమాన్యుల్ వచ్చేసరికి 3, ఎఫిషియన్సీ ఆఫ్ భరణి వచ్చేసరికి 1 కాబట్టి వేజ్ రేషియో వచ్చేసరికి 3:1 అనమాట, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో ఒకసారి ప్రాబ్లమ్ చేద్దాం, మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, సో మేబీ ఎక్స్ప్లెనేషన్లో మేబీ సమ్ టైమ్స్ అర్థమయ్యి ఉండకపోవచ్చు, బట్ ఒకసారి ప్రాబ్లం చేసామంటే క్లారిటీ వచ్చేస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు, 3 women అండ్ 4 women ఒక వర్క్ని 16 రోజుల్లో కంప్లీట్ చేయగలరు. అలాగే 5 men అండ్ 6 women ఒక వర్క్ని 10 రోజుల్లో కంప్లీట్ చేయగలరు. అలాంటప్పుడు ఒక 1 man అండ్ 1 woman వచ్చేసరికి ఏమో ఒక వర్క్ని కంప్లీట్ చేసినట్లయితే వాళ్ళకి వచ్చిందంతా 3,675 రూపాయలు వచ్చిందనమాట. అలాంటప్పుడు వాళ్ళ షేర్ ఎంత అన్నాడు. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైపోతుంది ఎలా చేయాలి. అసలు మనకేమి ఇచ్చారు, 3 men అండ్ 4 women ఎన్ని రోజులు, 16 రోజుల్లో. ఓకే, తర్వాత ఇది వచ్చేసరికి 5 men ప్లస్ 6 women ఎన్ని రోజుల్లో, 10 రోజుల్లో. ఇక్కడ మామూలుగా మనం వచ్చేసరికి ఎఫిషియన్సీ మెన్ది వచ్చేసరికి M అనుకున్నాము, ఉమెన్ది వచ్చేసరికి W అనుకున్నాం. ఓకే, అయితే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము, ఇక్కడ నార్మల్గా వీళ్ళ ఎఫిషియన్సీ ఒక రోజుకి వచ్చేసరికి ఏమవుతుంది, 3 men 3M ప్లస్ 4W అనమాట. ఎన్ని రోజులు వర్క్ చేశారు, 16 రోజులు వర్క్ చేశారు. 16 రోజులు వర్క్ చేస్తే ఒక వర్క్ కంప్లీట్ అయింది. అదే వర్క్ని వీళ్ళు 5M ప్లస్ 6W ఇది వచ్చేసరికి ఒక రోజుకి 10 రోజులు కాబట్టి 10 × 5M ప్లస్ 6W అనమాట. ఇక్కడ ఈక్వాలిటీ ఎందుకు పెట్టామంటే సేమ్ వర్క్ని వీళ్ళు అలా చేయగలరు. ఒక రోజున వచ్చేసరికి వీళ్ళు 16 × 3M ప్లస్ 4W వర్క్ చేసినట్లయితే అదే వర్క్ని 10 × 5M ప్లస్ 6Wలో వర్క్ చేయగలరు. ఓకే, దీన్ని సాల్వ్ చేసినట్లయితే M:W ఎంత వచ్చింది మనకి, 2:1 వచ్చింది. ఓకే, 2:1 వచ్చింది. అంటే వీళ్ళ ఎఫిషియన్సీ వచ్చేసరికి ఎంత, ఇప్పుడు 3 యూనిట్లు వర్క్ ఉన్నట్లయితే M వచ్చేసరికి 2 యూనిట్లు, W వచ్చేసరికి 1 యూనిట్. ఓకేనా, నెక్స్ట్ వీళ్ళకి వచ్చేసరికి ఇక్కడ ఏమన్నాడు, 1 man అండ్ 1 woman, దట్స్ ఇట్. దే ఫినిష్ ద వర్క్ అండ్ గాట్ 3,675 రూపీస్ వచ్చిందనమాట. సో వీళ్ళకి అమౌంట్ ఎంత వచ్చింది, 3,675. ఓకే, అయితే వాళ్ళ షేర్ ఎంత అన్నాడు, షేర్ ఆఫ్ దట్ ఉమెన్ అనమాట, వెన్ ద అమౌంట్ ఈస్ డివైడెడ్ యాజ్ పర్ ద రేషియోస్. ఓకే, అయితే ఇక్కడ ఉమెన్ అన్నాడు, ఇక్కడ ఎఫిషియన్సీ ఎంత మనకు వచ్చింది, 2:1 అనమాట. ఆల్రెడీ మనకు తెలుసు రేషియోస్లో మనం చూసాము. కాబట్టి ఉమెన్ వచ్చేసరికి ఎంత అవుతుంది, 1 టోటల్ ఎంత, 3 × 3,675 అంటే ఎంత వచ్చింది, 1,225 రూపీస్ అనమాట. సో ఒక ఉమెన్కి వచ్చేసరికి ఎంత వచ్చింది, 1,225 రూపీస్ వస్తుంది అనమాట. అదే
జెంట్స్ అదే మెన్ ఉంది కదా, మెన్ కోటా కనుక అడిగినట్లయితే 2440 అవుతుంది. కానీ ఇక్కడ మనకి స్త్రీ వాటా అడిగి కాబట్టి 1225 రూపీస్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ ఏమవుతుంది? 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 12 బాయ్స్ అండ్ 18 ఉమెన్ అండ్ 15 బాయ్స్. ఓకే, సారీ 15 మెన్ అంటే పురుషులు. సో వాళ్ళకి వచ్చేసరికి 2070 రూపాయలు వచ్చింది అనమాట. అయితే యూజువల్గా డైలీ వేజెస్ కనుక చూసుకున్నట్లయితే ఒక మెన్కి, ఉమెన్కి, బాయ్కి వచ్చేసరికి వాళ్ళకి వేజెస్ ఎంత రోజుకి 4:3:2 అనమాట. అయితే సమ్ ఆఫ్ ద డైలీ వేజెస్ ఆఫ్ 1 మెన్ ప్లస్ 2 ఉమెన్ ప్లస్ 3 బాయ్స్ ఎంత అన్నాడు, వాళ్ళకి రోజుకి ఎంత అన్నాడు. ఓకే, దీన్ని ఎలా చేయొచ్చు? ఇక్కడ నార్మల్గా మనకి ఏమి ఇచ్చాడు? 12B అంటే 12 బాయ్స్ ప్లస్ 18 ఉమెన్ ప్లస్ 15 మెన్. ఎన్ని రూపాయలు వచ్చినాయి? 2070 రూపాయలు వచ్చినాయి అనమాట. అయితే వీళ్ళకి వేజెస్ రేషియో ఏమి ఇచ్చాడు? డైలీ వేజెస్ రేషియో ఇక్కడ ఇచ్చాడు చూడండి, 4:3:2 ఇచ్చాడా? అంటే రోజుకు వచ్చేసరికి ఇతనికి 4x రూపాయలు వస్తుంది. ఎక్స్ అనుకుందాం మనం, 4x రూపీస్ వస్తుంది. ఉమెన్కి ఏమో 3x రూపీస్ వస్తుంది, బాయ్కి ఏమో 2x రూపీస్ వస్తుందా? అయితే ఇక్కడ ఎక్స్క్యూజ్ మీ, మనకి ఈ ఈక్వేషన్ ఇచ్చాడు కదా, 12B ప్లస్ 18 ఉమెన్ ప్లస్ 15 మెన్. దీంట్లో మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. బి అంటే ఎంత? 2x. 12 into 2x ఎంత? 24x. 18 ఉమెన్ అంటే ఎంత? 3x. కాబట్టి ఇక్కడ 18 into 3x అంటే 54x. మెన్ ఎంత? 4x. కాబట్టి 15 into 4x ఎంత? 60x. సో టోటల్గా ఎంత? 138x ఈక్వల్ టు ఎంత? స్టూపిడ్ ఫెలో, ఎందుకండి ఈ విధంగా సైలెన్సెస్ తీసేసి చావగొడుతున్నారా బాబా? అయితే 138 ఎక్స్ ఈక్వల్ టు ఎంత? 2070 అనమాట. ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 15 రూపీస్ వచ్చింది. అంటే వీళ్ళకి వచ్చేసరికి ఎక్స్ ఈక్వల్ టు 15 అయినప్పుడు మెన్కి వచ్చేసరికి ఎంత అవుతుంది డైలీ వేజెస్? 4 into x అనమాట. 4 into 15 అంటే ఎంత? 60 రూపీస్. ఉమెన్కి వచ్చేసరికి ఎంత? 3x అంటే 3 into 15 ఎంత? 45 రూపీస్. బాయ్కి ఎంత? 2x. 2 into 15 అంటే ఎంత? 30 రూపీస్. మనకు వచ్చేసరికి ఏమో 1 men ప్లస్ 2 ఉమెన్ ప్లస్ 3 బాయ్స్ అనమాట. 1 ఉమెన్కి వచ్చేసరికి 1 మెన్కి ఎంత? 60 రూపీస్. 2 ఉమెన్కి వచ్చేసరికి 2 into 45 90 రూపీస్. 3 బాయ్స్కి వచ్చేసరికి 3 into 30 90 రూపీస్. సో టోటల్ సమ్ ఎంత? 60 ప్లస్ 90 150, 150 ప్లస్ 90 ఎంత? 240 రూపీస్ అనమాట. సో మొత్తం మీద ఎంత వస్తుంది వీళ్ళకంటే? 240 రూపాయలు వస్తుంది. 240 రూపాయలు ఆప్షన్లో ఉందా అంటే ఉంది. ఎన్నో ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. సో ఆన్సర్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్. దట్స్ ఇట్. ఓకే, మీకు రేషియోస్ గురించి కనుక మంచి ఐడియా ఉన్నట్లయితే ఈజీగా చేసేయగలరు అనమాట ఈ క్వశ్చన్. డెడ్ ఈజీ. ఓకే, ఇక్కడ కంపారిజన్స్ ఏం లేదు, డైరెక్ట్గా ఇచ్చేసాడు వాడు. సో బి ఇచ్చాడు, తర్వాత డబ్ల్యూ ఇచ్చాడు, ఎం ఇచ్చాడు. సో దాని ప్రకారం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసి ఈజీగా చేసేసేయచ్చు. ఓకే, ఇంతటి అయిపోయిందండి. 7 క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేసాము. ఏదైతే ఆ మెయిన్స్ ఎగ్జామ్లో ఇచ్చారో అవన్నీ కంప్లీట్ చేసాం మనము. ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్స్ అనేవి అర్థమైంది అనుకుంటాను. సో ఇంతటితో అయిపోయిందండి. సో మీకు ఎవరికైనా కానీ ఎస్ఎస్సి సిజిఎల్ గురించి కానీ, సిహెచ్ఎస్ఎల్ గురించి కానీ, ఎంటీఎస్ గురించి కానీ, లేకపోతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గురించి కానీ ఏదైనా ఫ్రీ మెంటర్షిప్ కావాలంటే ఎలా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి నేను ఫ్రీగా మీకు చెప్తానండి. సో మీరు డెఫినెట్గా నా ఎక్స్పీరియన్స్ని బట్టి డెఫినెట్గా మాత్రం మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫ్రీగా నేను చెప్తాను, నేనేం ఛార్జ్ చేయను. ఓకే, సో మీకు కనుక అలాంటి మెంటర్షిప్ కనుక కావాలి అనుకున్నట్లయితే ఈ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. సో డెఫినెట్గా మనం డిస్కస్ చేద్దాం ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. సో నేను కాంటాక్ట్ వచ్చేసరికి 8500202341 అండి. దిస్ ఇస్ మై నెంబర్. ఓకే, సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు జై హింద్.